భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 24/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్ష పంచమి శనివారం పంచమి మధ్యాహ్నం 1:04 వరకు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 12:02 వరకు వర్జన్ రాత్రి 8:18 నుండి 9:48 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:46 నుండి 7:27 వరకు సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:20 అమృత గడియల ఉదయం 5:18 నుండి 6:46 వరకు రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:20 వరకు సాయంకాలం 5:30 నుండి 7:30 వరకు శుభకాలం గండయోగం మధ్యాహ్నం 12:33 తైతుల మధ్యాహ్నం 1:04 గరంజి రాత్రి 11:54 పంచమి శనివారం కాబట్టి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అన్ని కార్యాలకి చాలా అనుకూలం. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనసు మకర కుంభ మీనరాశుల వారికి సామాన్యంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే సర్వవిద్భాను ఓం సర్వవిద్భానవే నమః అనే నామం ఉంది. ఇది 124వ నామం విష్ణు సహస్రనామంలో. సర్వవిత్ ప్లస్ భాను సర్వవిద్భాను అనున్నది ఏకైక నామం. సర్వవిత్ అనగా సర్వము పెరిగినవాడును, భాను అనగా కాంతి స్వరూపుడు అని అర్థం. కనుక తమసోమా జ్యోతిష్ణమయ జ్యోతిమసి స్థితజ్యోతి అని, జ్యోతిమపి తతోజ్యోతి అని, చంద్రజ్యోతి సూర్యజ్యోతి అంటే చంద్రకాంతి సూర్యకాంతి కంటే అగ్నికాంతి కంటే దివ్య ప్రకాశమైనటువంటి సూర్య చంద్ర అగ్నుల యొక్క తేజస్సు కంటే విశేషమైన తేజస్సు కలిగినటువంటి జ్ఞానమయ దివ్యజ్యోతి అగుట చేత పరమాత్మ సర్వ విద్వానుగా కీర్తింపబడ్డాడు అని వేళ చెప్పడం జరుగుతోంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.